హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు మైత్రి టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్ చాలామంది ఫోన్ అయితే ఇప్పుడు ఏమన్నా వీడియో రికార్డింగ్ అయితే స్క్రీన్ రికార్డ్ అయితే మీరు చేస్తుంటారు. కొంతమంది ఫోన్కి అయితే స్క్రీన్ రికార్డ్ అయితే సపోర్ట్ చేయదు. కొంతమంది ఫోన్కి అయితే చాలామంది కూడా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్ని ఓల్డ్ మోడల్ అయితే కొన్ని ఉంటాయి కదా, ఆ ఫోన్కి స్క్రీన్ రికార్డ్ అయితే కొన్ని తర్వాత కొన్ని వర్క్ అయితే కావు, కొన్ని స్క్రీన్ రికార్డు. కొంతమంది ఫోన్లకి ఏమవుతుందంటే అది ఎంబీ కొంచెం ఎక్కువ అవుతుందని కొంతమందికి ఏమైతే స్క్రీన్ రికార్డ్ చేయడం అయితే కొంచెం చాలామందికి అయితే ఇబ్బంది అయితే పడుతుంటారు ఫ్రెండ్స్. అది యూట్యూబ్ క్రియేటర్స్ అయినా కొంతమంది ఆ ఫోన్లో వర్క్ కాకుంటే స్క్రీన్ రికార్డ్ ఒకటైతే వాడతారు ఫ్రెండ్స్. మీకు ఏజెడ్ స్క్రీన్ రికార్డ్ అప్లికేషన్ గురించి మీకు ఏ టు జెడ్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడు చూడండి, అప్లికేషన్లో ఏమేమి ఉంటాయంటే ఒకటి స్క్రీన్ రికార్డ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫేస్, మనం ఈ పక్క గేమ్ ఆడుతుంటాం, ఈ సైడ్ మనము గేమింగ్ ఏమైనా చేస్తున్నప్పుడు ఈ సైడ్ మనకు ఫేస్ స్క్రీన్ రికార్డ్ అయితే ఈ సైడ్ అయితే మనకు కావాలి. తర్వాత మనం ఏమన్నా వీడియో స్క్రీన్ రికార్డింగ్ అయితే చేస్తాం, ఇదనగా యారో మార్క్ అయితే చేయాలి. తర్వాత ఇక్కడ రౌండ్ సర్కిల్ అయితే చేయాలి. ఈ విధంగా అయితే చాలా అయితే సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. మీకు ఈరోజు చూపిస్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రీన్ రికార్డ్ ఏజెడ్ స్క్రీన్ రికార్డ్ అని సెర్చ్ చేయండి. లేకపోతే ఏజెడ్ స్క్రీన్ రికార్డ్ అయితే అప్లికేషన్ అయితే సెర్చ్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అయితే అప్లికేషన్గా ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ హలో అయితే ఆప్షన్ దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏ విధంగా అంటే వస్తుందంటే ఇక్కడ మనం డిస్ప్లే ఓవర్ ద అదర్ యాప్ అంటే మనం ఇక్కడ అలో అయితే చేయాలి. లోడింగ్ అయితే అవుతుంది. చూడండి, ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అవుతుంది కదా, దీన్ని అయితే అలో అయితే చేసేయండి. అలో చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ యూ క్యాన్ ఆల్సో ఇన్ ద నోటిఫికేషన్ ప్లాంట్ ఇన్ కంట్రోల్ రికార్డింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ ఓకే అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ అయితే అలో చేయండి. అలో చేసిన తర్వాత అలో అయితే ఉంది చూడండి, అలో పర్ఫార్మెన్స్ అయితే అలో చేయండి. ఇక్కడ అలో చేసిన తర్వాత అలో చేయండి. ఇమేజెస్ అయితే అలో చేసి స్క్రీన్ రికార్డ్కి అయితే ఉపయోగం అవుతుంది. తర్వాత ఇమేజ్ క్లిక్ చేయండి. ఇమేజ్ ఏం లేదు. తర్వాత సెట్టింగ్ క్లిక్ చేయండి. సెట్టింగ్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ వీడియో క్వాలిటీ రియాక్షన్ చూడండి, ఇక్కడ 1000 ఎపిక్ అయినా మీరు యూజ్ చేయొచ్చు, 7 ఎపిక్ అయినా యూజ్ చేయొచ్చు. మీకు యాది నచ్చితే క్వాలిటీ ఆ విధంగా అయితే యూజ్ చేయొచ్చు. తర్వాత వీడియో క్వాలిటీ ఎంబీ, ఒక వీడియో రికార్డింగ్ తర్వాత ఎంత ఎంబీ తీసుకుంటారు. తర్వాత ఆటో అయితే పెట్టుకోండి, చాలా అయితే మంచిది. ఆటోమేటిక్గా అంటే ఫ్రంట్ రేట్ అంటే ఇది ఓకే, నార్మల్లో ఉంది. తర్వాత ఇక్కడ ఆటో రొటేటింగ్ ఆటో అంటారు, ఇది టచ్ చేయకండి. తర్వాత ఇక్కడ ఆడియో సోర్స్ ఇంకా క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మౌట్ అయితే ఉంది. అంటే మీరు స్క్రీన్ రికార్డ్ చేసినప్పుడు మౌట్ అయితే చేయాలా, లేకుంటే మైక్ ఉంటుంది కదా, ఇప్పుడు మైక్లో అయితే మీరు స్క్రీన్ రికార్డ్ అయితే చేయొచ్చు. తర్వాత లేకుంటే ఇంట్రాల్ ఆడియో ఉంది కదా, ఇంట్రాల్ ఆడియో అంటే ఇక్కడ ఫోన్ ఉంది. తర్వాత ఇంట్రాల్ ఆడియో అండ్ మైక్ అంటే మొబైల్ ఇంట్రాల్ ఆడియో అని క్లిక్ చేయొచ్చు. తర్వాత మైక్ యూజ్ చేసినట్లు మైక్ అయితే క్లిక్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ రికార్డింగ్ మోడ్ అయితే ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది ఏం చేయకండి, ఇలానే ఉంది. తర్వాత అడ్వాన్స్ స్టాప్ అయితే దీన్ని అయితే క్లిక్ చేయండి, ఏం చేయకండి. తర్వాత చూడండి, తర్వాత చూసినట్లయితే వైరల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. ఐట్ పాప్ విండో ఆఫ్టర్ టేక్ స్క్రీన్ షాట్, దీన్ని అయితే మనం ఏం యూజ్ చేయకండి. తర్వాత ఐట్ పాప్ ఆన్ విండో ఆఫ్టర్ రికార్డింగ్ వీడియో, దీన్ని ఏం యూజ్ చేయకండి. ఇది ప్రో అయితే ఉంది, ఇది అవసరం లేదు. తర్వాత ఫ్రెండ్స్, మీరు వీడియో స్టార్టింగ్ చేసినప్పుడు ఇప్పుడు మీరు సడన్గా ఇక్కడ ఆన్ చేస్తే స్క్రీన్ రికార్డ్ డైరెక్ట్ ఆన్ అవుతుంది. మీకు సెకండ్స్ పడాలంటే ఏ విధంగా అంటే స్క్రీన్ రికార్డ్ చూడండి, ఈ క్లిక్ చేసిన స్క్రీన్ రికార్డ్ అయితే 3, 2, 1 ఈ విధంగా స్క్రీన్ రికార్డ్ అయితే పడుతుంటుంది. చూడండి, ఈ విధంగా స్క్రీన్ రికార్డ్ అయితే పడుతుంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, టెస్ట్ అండ్ లోగో అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, లోగో అయితే ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంటుంది. చూడండి, షో టెస్ట్ చూడండి, ఏజెడ్ స్క్రీన్ రికార్డ్ అయితే పడుతుంది. చూడండి, లోగో షో చూడండి, ఈ విధంగా ఇదైతే డిస్ప్లే అయితే ఈ సైడ్ అయితే డిస్ప్లే అయితే అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ టచ్ షో ఉంది కదా, చూడండి ఈ విధంగా ఇది టచ్ అయితే యూజ్ ఏం తెలియదులే. తర్వాత ఇక్కడ టూల్ బాక్స్ అయితే ఉంది. టూల్ బాక్స్ ఆప్షన్స్ స్క్రీన్ షాట్ అయితే ఉంది. స్క్రీన్ షాట్ అయితే ఎనేబుల్ చేసినట్టుంటే ఇక్కడ చూడండి, స్క్రీన్ షాట్ అయితే ఫోటో అయితే స్క్రీన్ షాట్ అయితే అయిపోతుంది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ కెమెరా అయితే ఆప్షన్ ఉంది కదా, కెమెరా ఆప్షన్ ఏంటంటే ఇక్కడ కెమెరా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా స్క్రీన్ రికార్డ్ అయితే అవుతుంది. చూడండి, ఈ విధంగా స్క్రీన్ రికార్డ్ అయితే చేయొచ్చు. స్క్రీన్ రికార్డ్ అయితే ఇక్కడ మీరు గేమింగ్ అయితే ఆడుతుంటారు కదా, ఈ విధంగా స్క్రీన్ రికార్డ్ అయితే అవుతుంటుంది. తర్వాత ఇక్కడ బ్రష్ అయితే ఆప్షన్ కదా, బ్రష్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్రష్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా యారో మార్క్ చేయొచ్చు, తర్వాత సర్కిల్ చేయొచ్చు. తర్వాత మీరు ఏమైనా నోటీస్ చేయాలనుకుంటారు కదా, ఈ విధంగా ఇట్లా నోటీస్ అయితే చేయొచ్చు. చూడండి, ఈ విధంగా అయితే నోటీస్ అయితే చేయొచ్చు. తర్వాత ఇక్కడ కలర్స్ అయితే ఆప్షన్ కదా, కలర్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన బ్లాక్, తర్వాత ఇక్కడ బ్లూ, తర్వాత రెడ్, ఈ విధంగా అయితే చాలా అయితే ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. తర్వాత ఇక్కడ లైవ్ స్క్రీన్ అయితే ఉంది. లైవ్ స్క్రీన్లో చూడండి, ఇక్కడ యూట్యూబ్ తర్వాత ఫేస్బుక్ అయితే ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీరు లైవ్ స్క్రీన్ అయితే చేయొచ్చు. యూస్ ద క్రాష్ డిలీట్ మూవ్ అని చేయొచ్చు ఫ్రెండ్స్. ఇందులో ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా కానీ పబ్జీ ఎలా స్క్రీన్ రికార్డ్ చేస్తారో అని చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నా ఛానల్ని ఫ్రెండ్స్. మీరు పరే అప్లికేషన్ ఇలా ఆన్ చేసిన తర్వాత బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి, ఏదైనా అప్లికేషన్లో వెళ్ళేసి ఇప్పుడు మీరు స్క్రీన్ రికార్డ్ పిక్సార్ట్లో ఏమైనా స్క్రీన్ రికార్డ్ ఏమైనా చేసుకోవాలనుకుంటే
ఈ విధంగా స్క్రీన్ షాట్ ఇక్కడ ఆన్ అయితే ఉంది కదా, ఆన్ అయితే క్లిక్ చేయండి. చూడండి 3 2 1 3 2 1 అంటే రికార్డ్ చేసేస్తుంది. ఈ విధంగా అయితే రికార్డ్ అయితే చేసేస్తుంది. ఫ్రెండ్స్ మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తాను. ఏజెడ్ స్క్రీనర్ అప్లికేషన్లో మీకు చాలా అయితే యూజ్ అయితే అవుతుంది. ఏమైనా స్క్రీన్ రికార్డ్ ఏమైనా చేయాలంటే, యూట్యూబ్లో ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే స్క్రీన్లో ఇదైతే మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. వీడియో నచ్చేటట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్.